షేర్ మార్కెట్‌కొచ్చి విపరీతంగా అప్పులైపోయి ఉంటే, ఖచ్చితంగా రేయింబగళ్ళు ఆ అప్పుల గురించే ఆలోచించే పరిస్థితి ఉంటది. అది 1,00,000 గాదు, 2,00,000 గాదు, 3,00,000 గాదు. ఏకంగా 30,00,000, 40,00,000, 70,00,000 అప్పు అంటే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్ మానసికంగా ఎంత నలిగిపోతాడో మీ అందరికీ తెలుసు. అవునా? అలాంటి పరిస్థితుల్లో ఎంతోమంది ట్రేడింగ్‌కి వచ్చి ఈ ట్రేడింగ్ కెరియర్‌లో ఇరుక్కుపోయి ఏం చేయాలనో తెలియక, ఈ అప్పులు తీరేదెప్పుడు, ఈ బాధలన్నీ పోయేదెప్పుడు అని చెప్పేసి రోజూ నలిగిపోతూ, నిద్ర లేని రాత్రులు గడుపుతున్న ఎంతోమంది ట్రేడర్స్ నాకు తెలుసు. అలాంటి ట్రేడర్స్‌లో ఈ కథ ఒక తెలంగాణకు చెందిన ఒక ఎంప్లాయీ కథ. ఒక ప్రైవేట్ ఎంప్లాయీ కథ. బాధాకరమే, కానీ డిస్కస్ చేయక తప్పదు. ఏదో ప్రైవేట్ ఎంప్లాయీ కాబట్టి చేదోడుకు వాదోడుగా ఇది కూడా ఉంటుంది. ఒక ఇన్కమ్ జనరేట్ అవుతుంది. నా కుటుంబం బాగుంటుంది, ఆర్థికంగా బాగుంటామనే ఉద్దేశంతో తను ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన తర్వాత ఒకటే కథే. ఎవరు ఏ ట్రేడర్ తీసుకున్నా కూడా అదే కథలే ఉంటాయి. కొంచెం అటు ఇటుగా ఉంటాయి. సో మెల్లిమెల్లి కొంత లాస్ వస్తే దాన్ని రీసెట్ చేసుకుందాం. నాకు తెలుసు కదా, నాకు టెక్నికల్ బాగా తెలుసు, ఫండమెంటల్స్ బాగా తెలుసు, మార్కెట్ కండిషన్ నాకు తెలుసు, ఎలాగైనా డబ్బులు తీయచ్చు అని చెప్పేసి కొంత నష్టపోయిన తర్వాత మరలా కొంచెం గ్యాప్ తీసుకునేసి ఇంకొంచెం ఫండ్ రైజ్ చేసుకునేసి ఆ మొత్తం ఎలాగైనా కూడా పోయిన మొత్తం 20,000 30,000 ఆ పోయిన మొత్తం మరలా రికవరీ చేసుకుని మరలా మార్కెట్లో కంటిన్యూ అవుదామనే ఉద్దేశంతో కొంచెం పెద్ద మొత్తంలో ఇంకొక ₹1,00,000 పెట్టేసి మరలా ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీరు ట్రేడింగ్ చేయాలి అంటే ఫస్ట్ పూర్తి స్థాయిలో టెక్నికల్స్ కానీ ఫండమెంటల్స్ కానీ పూర్తిగా నేర్చుకొని దిగండి. డబ్బులు పెట్టి ప్రయోగాలు చేస్తే వన్స్ కొంత లాస్ అయిపోయిన తర్వాత మన మానసిక పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆ డబ్బును రికవరీ చేసుకునే ప్రాసెస్ ఉంటుంది తప్ప ఇంకా నేర్చుకునే ప్రాసెస్ ఉండదు. ఎమోషన్స్ ఎక్కువగా డామినేట్ చేస్తాయి. కొంచెం మనకు అనుకూలంగా మార్కెట్ వెళ్ళిందనుకో, ఆ కొంత ప్రాఫిట్ తీసుకొని బయటకు వచ్చేస్తాం. తర్వాత ఏమవుతుందో తెలియదు, ఏం జరుగుతుందో మనకు ఐడియా లేని పరిస్థితి. ఆ కొంత ప్రాఫిట్ తీసుకొని బయటకు వస్తాం. లాస్ అయిపోతుంటే అకౌంట్నే వదిలేస్తాం. అందరూ చేసే బ్లండర్ మిస్టేక్ ఇదే. ఎందుకు ప్రాబ్లం ఏంటి? నేర్చుకోకుండా మీరు ట్రేడింగ్ చేయాలి. అది మార్కెట్ ఎటు వెళ్తుందో మీకు తెలియకుండా మీరు ట్రేడింగ్ చేస్తే, డబ్బులు పెడితే, అది ఒక్కోసారి మీకు అనుకూలంగా రావచ్చు, ఒక్కోసారి డ్రాస్టిక్గా పూర్తిగా మైనస్ అయిపోవచ్చు. ఒకసారి ట్రెండింగ్ మార్కెట్ ఒకసారి ఊహించుకోండి, మీకు పూర్తిగా రివర్స్లో అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది? ఖచ్చితంగా 1 అవర్లో మొత్తం మీ అకౌంట్ మొత్తం వాషౌట్ అయిపోతుంది. ఎన్నిసార్లు వాషౌట్ అయిపోయిందో మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు అవన్నీ గుర్తొస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఆ మయంలో ఉండిపోయి, ఆ మార్కెట్ సెగలో ఉండిపోయి, ఇంకా 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 డబ్బులు తీసుకొచ్చి పెడుతూ 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 మీకు తెలియకుండా చుట్టుపక్కల 30-40 లక్షల అప్పు కనిపిస్తే ఏంటి పరిస్థితి? స్టిల్ ఇప్పటికీ ఇంత హ్యాంగ్ ఓవర్లో కూడా మీరు ట్రేడింగ్ చేస్తూనే ఉంటారు. ఇంత హ్యాంగ్ ఓవర్లో కూడా చేస్తూనే ఉంటారు. ట్రేడింగ్ వదలరు. అది ఒక ఎడిక్షన్ లాగా తయారైపోయి ఉంటుంది. మీరు నేర్చుకోరు, ట్రేడింగ్ వదలరు, అప్పుల మీద అప్పులు అవుతూనే ఉంటాయి. అప్పులకు వడ్డీలు కడుతూనే ఉంటారు. ఎలా బయటకు వస్తారు? సో ఈ కండిషన్స్లో ఎంతోమంది, ఈయనే కాదు ఎంతోమంది ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అయిపోతున్నారు. ఈ అప్పుల బాధల నుంచి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు సార్. ఆ భగవంతుడే మిమ్మల్ని తీసుకొచ్చినట్టు నేను ఫీల్ అవుతున్నాను. సొల్యూషన్ తీసుకొచ్చేసి ఎంతోమందికి మీరు ఫీజులు తీసుకుంటున్నారు, అన్నీ ఓకే, కానీ ఇలాంటి సొల్యూషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. సో ఈ గ్రీన్ రూమ్ వల్ల, కాపీ ట్రేడింగ్ వల్ల నేను మళ్ళీ బయటపడితే లక్షణంగా మళ్ళీ షేర్ మార్కెట్లో నేర్చుకునే ట్రేడింగ్ చేస్తానని చెప్పేసి తను మెసేజ్ పెడుతూ ఉంటే, మార్కెట్లో 80%, 95% ట్రేడర్స్ అందరూ ఇదే పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరికి చెప్పుకోలేరు బాధలు, అంతే. అందువల్లే నేను చెప్పేది, మీరెవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే వెంటనే పర్మనెంట్ సొల్యూషన్స్ గ్రీన్ రూమ్ కాపీ ట్రేడింగ్. గ్రీన్ రూమ్ అనేది
మన లాసులన్నీ రికవరీ చేసే అద్భుతమైన సొల్యూషన్ గ్రీన్ రూమ్. కాపీ ట్రేడింగ్ అనేది మనకు రెగ్యులర్గా ఇన్కమ్ జనరేట్ చేస్తూ, జీవితాంతం ఇన్కమ్ జనరేట్ చేస్తూ, మీరు ట్రేడింగ్ ఏది చేయాల్సిన అవసరం లేదు. 2 ప్రోగ్రామ్స్‌లోనూ ట్రేడింగ్ ఏది చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే, స్టెప్ బై స్టెప్ నేను చెప్పే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవుతూ మీరు ముందుకెళ్ళడమే లైఫ్ లాంగ్ మనతో ట్రావెల్ అవ్వచ్చు. ఫస్ట్ లాస్ రికవరీ ఎలా చేసుకోవచ్చు, ఇంత పెద్ద మొత్తాన్ని మనము రికవరీ ఎలా చేసుకోవచ్చు అంటే, నేను చెప్పే ప్రతి పాయింట్ని నోట్ చేసుకోండి. పిన్ టు పిన్, స్టెప్ బై స్టెప్ అన్నీ ఫాలో అవుతూ మీ లాస్ రికవరీలు అన్నీ చేసుకోండి. 30 లక్షల, 40 లక్షల, 50 లక్షలు అనేది చూసుకోండి. సో మనతో కంటిన్యూగా జర్నీ చేస్తూ మీ లాస్లన్నీ కవర్ చేసుకునేసి మరలా ప్రశాంతమైన లైఫ్ని రీసెట్ చేసుకోండి. సో అయితే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, గ్రీన్ రూమ్ గురించి నేను డిస్కస్ చేస్తాను, లాస్ రికవరీ ప్రోగ్రామ్ గురించి. గ్రీన్ రూమ్లో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, వ్యాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు మెసేజ్ చేయగానే ఫస్ట్ నా నుంచి మీకు వ్యాంటేజ్ అకౌంట్ లింక్, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మంచిగా లింక్ క్లిక్ చేసుకునేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకుని, జస్ట్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వ్యాంటేజ్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోండి, తెలుగులో కూడా వీడియోలు ఉంటాయి. వాటిని ఫాలో అవుతూ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే 10 నిమిషాల్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటే చాలు, ఫ్రీ అకౌంటే. అకౌంట్ ఓపెన్ చేసుకునేసి నాకు అకౌంట్ ఐడి స్క్రీన్ షాట్తో నాకు కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి. సో పూర్తిగా దాంట్లో డిపాజిట్ ఎలా చేయాలి, మీకు కాపీ ట్రేడింగ్ ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ అన్నీ నేను చెప్తాను. ఫస్ట్ గ్రీన్ రూమ్లోకి మీరు వన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, $3,100, $3,100, అది లిటరల్లీ 3 lakhs రూపీస్ ఉంటుంది. అది మీరు డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. వంతుల వారీగా $500, $500 అలా యాడ్ చేసుకుంటూ మీ అకౌంట్లో మీరే మీ అమౌంట్ను సెక్యూర్డ్గా పెట్టేసుకోండి. డిపాజిట్ అయిన తర్వాత నా కమ్యూనికేషన్లోకి వచ్చి, డిపాజిట్ అయింది సార్ అంటే, మీరు అక్కడ నుంచి రిలాక్స్, మీరు మీ అకౌంట్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండడమే. 3 లక్షల రూపాయలు మీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోగలిగితే గ్రీన్ రూమ్లో అద్భుతాలు జరుగుతాయి. సో గ్రీన్ రూమ్లో 3 లక్షలకి ఈ ట్రేడింగ్ పూర్తిగా మా హ్యాండర్లో జరుగుతుంటుంది. కానీ డిపాజిట్లు, విత్డ్రాల్స్ ఇవన్నీ మీ హ్యాండర్లో ఉంటాయి. ఈవెన్ మా చేతిలో కూడా ఉండవు. ఓన్లీ ట్రేడింగ్ మాత్రమే మాకు కనెక్ట్ అయి ఉంటుంది. ట్రేడింగ్ జరిగే ప్రాసెస్లో 3 లక్షలకి 3 లక్షలు రావచ్చు, 3 లక్షలకి 10 లక్షలు రావచ్చు, 12 లక్షలు రావచ్చు. మీ టైం బాగుంటే 15 లక్షలు, 20 లక్షలు కూడా రావచ్చు. గ్రీన్ రూమ్లో మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి 21 lakhs. సో రీసెంట్గా ఒక ఫ్యామిలీ మెంబర్కి 11 lakhs వచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మీ మార్కెట్ కండిషన్ బట్టి, మీ అదృష్టాన్ని బట్టి కూడా ఉంటుంది. సో దాంట్లో వచ్చే ప్రతి రూపాయి మీదే, ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి రూపాయి మీరు జాగ్రత్తగా దాన్ని ప్లాన్ చేసుకునేసి, 3 నెలల సర్వీస్ ఇది. 3 నెలల్లో ఎంత వచ్చింది, 3 లక్షలకి 6 లక్షలు వచ్చిందా, 9 లక్షలు వచ్చిందా, లేదు మీ టైం బాగుండి 15 లక్షలు వచ్చిందా, అది చూసుకోండి. ఎంత వచ్చినా కూడా అది పూర్తిగా మీ అకౌంట్లో ఉంటుంది. ప్రతి రూపాయి మీరు దాంట్లో వ్యాంటేజ్ అకౌంట్లోనే ఉంటుంది. దాన్ని ఎప్పుడు విత్డ్రా చేసుకోవాలి ఏంటి అనేది ప్లాన్ చేసుకోండి. 3 లక్షలు ఆ 3 నెలల తర్వాత ఎంత పెరిగిందనేది చూసుకొనేసి, ఎవరెవరికి అప్పులు అర్జెంటుగా ఉన్నాయి, మీ అప్పులు క్లియర్ చేయాల్సిన మెంబర్స్ ఎవరనేది లిస్ట్ అవుట్ చేసుకునేసి, వాళ్ళకి అర్జెంటుగా పంపాల్సిన అమౌంట్లు పంపించేసి మరలా రెన్యువల్ చేసుకుంటూ వెళ్ళడమే. ప్రతి 3 monthsకి ఒకసారి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదేంటంటే మనకు మరి పర్సెంటేజ్ ఏమైనా తీసుకుంటారంటే, పర్సెంటేజ్లు ఏమీ ఉండవు. మీకు వచ్చిన ప్రతి రూపాయి మీ అకౌంట్లో ప్రాఫిట్లు ప్రతిదీ మీకే చెందుతాయి. మా ఒకటి ఫీజులు ఉంటాయి. మీరు ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ మంత్ 1 lakh పే చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ మంత్ 50,000 పే చేసుకోవాల్సి ఉంటుంది. థర్డ్ మంత్ 25,000 పే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫీజెస్ మాత్రమే ఉంటాయి. మిగతా హైడ్ ఛార్జెస్ ఏవీ ఉండవు. ఇవి మీరు ప్లాన్ చేసుకోగలిగితే గ్రీన్ రూమ్లో మీరు మీ లాసుల నుంచి వీలైనంత త్వరగా బయటపడడానికి సోర్స్ ఉంటుంది. సో దాని తర్వాత మీకు ఎప్పటికప్పుడు నేను వాటిలో వచ్చే ప్రాఫిట్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ అన్నీ మీకు అప్డేట్ చేస్తూనే ఉన్నాను. మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. సో సపరేట్గా కేవైఎస్ గ్రూప్ ఉంటుంది. దాంట్లోకి మిమ్మల్ని ఎంటర్ చేయడం జరుగుతుంది. వన్స్ మెసేజ్ చేయగానే ఆ గ్రూప్లోకి ఎంటర్ అవ్వండి. పర్మనెంట్గా మీరు దాంట్లో ఉంటారు. అప్డేట్ అన్నీ వస్తూ ఉంటాయి. సో దాని తర్వాత రైట్, లాస్ రికవరీ సంబంధించి ఇంత పెద్ద మొత్తాల్లో లాస్ రికవరీ సంబంధించి డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు, బాగుంది. కాపీ ట్రేడింగ్ దాని డీటెయిల్స్ ఇవ్వండి అంటే, కాపీ ట్రేడింగ్ అనేది రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి సో కాపీ ట్రేడింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఒక పక్క మన లాస్లు అన్నీ క్లియర్ అయిపోతున్నాయి, మరో పక్క రెగ్యులర్గా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అంతకంటే కావాల్సింది ఏమో చెప్పండి, అవునా కదా? సో దానికి కూడా మన సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే అవసరం లేదు. ఆల్రెడీ వ్యాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారుగా గ్రీన్ రూమ్ సంబంధించి, దానిలోనే కాపీ ట్రేడింగ్ అని సపరేట్ ఫోల్డర్ మీరు క్రియేట్ చేసుకోవడం, ఒక అకౌంట్ ఉంటుంది, సబ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని కాపీ ట్రేడింగ్ని కంటిన్యూ చేయొచ్చు. దీంట్లో కూడా మీరు ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు.
6 అవర్స్కి ఒకసారి, దీంట్లో ప్రతిరోజు వర్క్ ఉంటుంది, ఒక 4 మినిట్స్ వర్క్ ఉంటుంది అంతే. 6 అవర్స్కి ఒకసారి $30 ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడమే అంతే. ప్రతి 6 అవర్స్కి ఒకసారి అలారం పెట్టుకునేసి టైమర్ పెట్టుకొని 6 అవర్స్కి ఒకసారి మీరు మీ అకౌంట్లో మీరే 6 అవర్స్కి ఒకసారి $30 ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. $30 అంటే 3000 రూపీస్. లిటరల్లీ 4 టైమ్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది డైలీ. 4 టైమ్స్ అంటే 12,000 రూపాయలు, 12,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఈ 12,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అనేది అంటే ప్రొఫెషనల్గా మీరు చేసుకోవాలనుకుంటే 8 డేస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. 8 డేస్ అంటే 96,000 అవుతుంది. లేదు చిన్న అమౌంట్తో స్టార్ట్ చేస్తాము అనుకుంటే 10,000తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది కాపీ ట్రేడింగ్ సంబంధించి. సో పూర్తి స్థాయిలో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి, వాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం. ఆ అకౌంట్లో గ్రీన్ రూమ్ సంబంధించి $3,100 మీరు డిపాజిట్ చేసుకోవడం, అంటే 3 lakhs రూపీస్ మీరు డిపాజిట్ చేసుకునేసి అకౌంట్ డిపాజిట్ చేసామని ఒక మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా మిగతా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుని గ్రీన్ రూమ్లోకి ఎంటర్ అవ్వచ్చు. దాని తర్వాత కాపీ ట్రేడింగ్ సంబంధించి సేమ్ అకౌంట్లోనే మీరు 6 అవర్స్కి ఒకసారి $30 అంటే సిప్ సిస్టంలోనే కాపీ ట్రేడింగ్ అనేది వర్కౌట్ అవుతుంది. మీరు ఎమోషన్లో ఏంటంటే పెద్ద పెద్ద అమౌంట్లు వేయద్దు, ఓన్లీ $30 మాత్రమే ప్లాన్ చేసుకోవాలి. అది కూడా సిప్ సిస్టంలోనే 6 గంటలకు ఒకసారి మాత్రమే. మధ్య మధ్యలో మీరు అమౌంట్లు డిపాజిట్ చేయకూడదు, అంటే ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. 6 అవర్స్కి ఒకసారి $30 మాత్రమే. ఇవి గ్రీన్ రూమ్ సంబంధించి కాపీ ట్రేడింగ్ సంబంధించి లక్షణంగా ప్లాన్ చేసుకోండి. మీరు ఇంతవరకు పడిన బాధలు, డే అండ్ నైట్ నిద్రలేని రాత్రులు గడిపి ఉంటారు, వాటన్నిటి నుంచి బయటపడాలి అనుకుంటే గ్రీన్ రూమ్ అల్టిమేట్ సొల్యూషన్. సో పూర్తి డీటెయిల్స్ కోసం KOS టెలిగ్రామ్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో నా కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి. అన్నయ్య గ్రీన్ రూమ్ డీటెయిల్స్ అండ్ కాపీ ట్రేడింగ్ డీటెయిల్స్ పంపండి అని చెప్పేసి మీరు మెసేజ్ చేస్తే టోటల్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. వాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ గ్రీన్ రూమ్లోకి ఎంటర్ అయిపోండి, తర్వాత కాపీ ట్రేడింగ్లోకి ఎంటర్ అవ్వండి. రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ అవుతుంటుంది. ఒక పక్క మనకు లాస్ రికవరీ ప్రాసెస్ జరుగుతూ ఉంటే లక్షణంగా అప్పుల బాధల నుంచి బయటపడవచ్చు. ప్రశాంతంగా మనము లైఫ్ని రీసెట్ చేసుకోవచ్చు. నా పేరు వారణాసి సూర్య @king of share market.